Hi, hello. కొంచెం మాకు అవకాశం ఇస్తారా? చెప్పు. Thank you. Hi everyone, welcome back to our YouTube channel నీలి మేఘాలలో. అవకాశం ఇవ్వాలంట. అవకాశం ఎప్పుడు ఇవిడే మాట్లాడుతుంది. అవకాశం కావాలంట. ఏందండి బాబు కావాలి. ప్రతిరోజు నేను మా అమ్మాయి అంట కర్మ ప్రతిరోజు నేను మా ఆయన చేసే ఎపిసోడ్ లో నాకు ఏదో ఒకటి లేకుండా పీస్ఫుల్ గా నా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వట్లేదు. ఎందుకు అలాగా? సరే మాట్లాడు. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసేసి గుత్తి వంకాయ కూర అన్నమాట. అయితే ఈ ఎపిసోడ్ నాకు నిజంగానే రాదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఐ డెంట్ నో హౌ టు కుక్ గుత్తి వంకాయ అండ్ ఆల్. కానీ మా అత్తగారు నేర్పించారనమాట నాకు. సో ఆవిడ నేర్పించిన కొన్ని డిషెస్ లో దిస్ ఇస్ మై ఫేవరెట్. సో నేను బాగా చేస్తాను. ఆవిడ అన్నారనమాట, నేను ఆవిడ కంటే బాగా చేశాను అని అన్నారు. సో లెట్ us see ఎంతవరకు నేను దీనిలో ఇది చేశాను అనేసి. ఈ రెసిపీ నాకు మా అత్తగారు వచ్చేసి 2015 లో ఇచ్చారు నాకు ఈ రెసిపీ. నా బుక్ లో నోట్ చేసి పెట్టుకుంటాను, మీకు తెలుసు కదా. సో 2015 లో. సో ఈ రోజు ఈ గుత్తి వంకాయ కూర చేసుకొని ఒకసారి మెమరీస్ రిఫ్రెష్ చేసుకుందాము. మా అత్తగారి గురించి ఒక 4 కబుర్లు, ఆవిడ వంటలు, ఇవన్నీ ఒకసారి నెమరేసుకుంటూ వంట చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ అయితే మనకి గుత్తి వంకాయ కూరకి కావలసిన, అది కూర అంటే గ్రేవీగా ఉండదు, చక్కగా గుజ్జుగా ఉంటుంది అనమాట. సో గుత్తి వంకాయ కూరకి కావాల్సిన పదార్థాలన్నీ, ఇంగ్రీడియంట్స్ అన్ని నేను రెడీగా పెట్టేసేసాను. ఇంకా కెమెరా అక్కడ నుంచి దించితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారు నాకు ఎంత ఈక్వల్ గా హైట్ ఎలా వచ్చేసిందో. కింద ఇంత స్టూల్ వేసారండి. నాకు కర్మ కాకపోతే నాకు భయం వేసి అటు ఇటు కదలకుండా మాట్లాడుతాను. లేకపోతే అట్లా ఇట్లా ఊగుతూనే ఉంటుంది. కింద స్టూల్ వేసేసరికి భయం నాకు ఇలా నిలబెట్టేస్తే. లొకేషన్ లో కూడా ఎవరైనా ఆర్టిస్టులు టాల్ గా ఉంటే, ఎందుకు దీప్తి ఉంది కదా, అక్షర టాల్ గా ఉంటుంది కదా, అప్పుడు నాకు స్టూల్ వేస్తారనమాట. నాకు చాలా కోపం వస్తుంది. ఏంటిది, ఇండియన్ హైట్ ఇస్ ఓన్లీ 5 years, ఐఎమ్ 5'2.5" అని అంటారు. కాకపోతే ఎవరు ఏమి లేదు, అబ్నార్మల్ హైట్ ఇదంతా, ఇండియన్ హైట్ కాదంతే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు చిమ్నీ కూడా అందుతుంది, కబోర్డ్లు కూడా అందుతున్నాయి, అన్ని అందుతున్నాయి. సో ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ అన్ని నోట్ చేసుకుందాం. ఓకేనా? సో గుత్తి వంకాయకి మనకు కావాల్సిన పదార్థాలు మీరు నోట్ చేసుకోండి. ఇవి వచ్చేసేసి 1/2 kilo వంకాయలు అనమాట. మీ ఇష్టం, మీరు బ్లాక్ కానీ వైట్ కానీ మీ ఇష్టం వచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఇక్కడ మాకు ఇవే దొరికాయి కాబట్టి ఇవి 1/2 kilo. 4 మీడియం సైజ్డ్ ఆనియన్స్, మీడియం సైజ్ లో ఉండేవి చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర ఒక చిన్న కప్ అంతా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు ఒక 15-12 రెక్కలు అనమాట. పసుపు, ఆయిల్, 2 cups పుట్నాల పప్పు, అరచిప్ప ఎండు కొబ్బరి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 12 వెల్లుల్లిపాయ రెబ్బలు ఒలిచి పెట్టుకోవాలి. 3 teaspoons జీలకర్ర, 3 tablespoons ధనియాలు, కారం కావలసినంత, ఉప్పు కావలసినంత. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఒక పౌడర్ ని తయారు చేసుకుంటాం. పుట్నాల పప్పు వేసేసుకున్నాము, కొబ్బరి వేద్దాము. ఇది ఫుల్ అయింది కాబట్టి ఫస్ట్ వీటిని కొంచెం క్రష్ చేసిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేద్దాం. ఓకే, సో దీనిలో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ధనియాలు, కారం, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కాబట్టి 1.5 teaspoon కారం వేసాను. సాల్ట్ మీకు కావాల్సినంత. ఇప్పుడు దీన్ని మంచిగా పౌడర్ చేసుకుందాం. సో మనం చేసి పెట్టుకున్న పొడి రెడీ అయిపోయిందండి. అంటే దీంట్లో మనము 1/2 kilo వంకాయలకి 2 cups పుట్నాల పప్పు వేసాము. అరచిప్పు వచ్చేసి కొబ్బరి, ఎండు కొబ్బరి, దాని తర్వాత 3 tablespoons జీలకర్ర, 3 tablespoons ధనియాలు, ఉప్పు, కారం వేసి మనం దీన్ని పౌడర్ చేసాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దీనిలో ఆయిల్ వేసుకుందాము. గుత్తి వంకాయ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, అయినా వీలైనంత తక్కువ వాడటానికి ప్రయత్నిద్దాం. ఈ వంకాయల్ని మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఈ వంకాయల్ని ఇక్కడ వరకు అంటే మరీ తోకల్లాగా లేకుండా ఇలా ఉంచుకొని, ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఉప్పు నీళ్ళల్లో వేయక్కర్లేదు. మనకు కొంచెం టైం ఉంటే అప్పుడు మనం వేసుకోవాలి. పురుగులు అవన్నీ చూసుకోండి. 4 భాగాలు చేసుకొని ఇలాగా అన్నీ ప్లేస్ చేసుకుంటూ
వెళ్ళిపోండి. దీనిలో మీరు ఉప్పు పసుపు ఏమి వేయాలన్నా వేసుకోవచ్చు. అంటే ఉప్పు పసుపు మాత్రమే వేస్తాం మనము, అది కూడా లైట్గా వేస్తాం. ఎందుకునంటే వంకాయ లేకపోతే కరుణ చేస్తుంది కదా, అంటే ఏమంటారు చేదు వస్తుంది, దాని గురించి అనమాట. కొంచెం సిమ్ చేసుకున్నాను, లేకపోతే నా ముఖం మీదకి వస్తుంది అన్నీ అనేసి. బాగానే తెచ్చావురా వంకాయలు, కాయగూరలు అనేది ఇచ్చాడా లేకపోతే నువ్వేరే వంకాయలు? నిజం చెప్పు. నిజంగా పుచ్చులు లేవు, గింజలు లేవు. వంకాయలు లేనిది నేను, వంకాయలు లేరినా కూడా ఏంటి నువ్వు ఇలా మాట్లాడతావు అంత నీట్ గా? లేదు, మంచిగా నేర్చేసుకున్నాడండి మా ఆయన. అందరూ అనుకుంటారు ఏంటి ఆ సెలబ్రిటీస్ వచ్చి కొనుక్కుంటారా అనేసి. మేము కొనుక్కోవాలి, మాకు కడుపులు ఉంటాయి, మాకు ఆకలిస్తాయి కాబట్టి మేమే తెచ్చుకుంటాం. 90% ఇంద్రాన్ని తీసుకొస్తాడు. బెస్ట్ వెజిటబుల్స్ తీసుకొస్తాను ఎప్పుడు వెళ్ళినా కూడా. స్టార్టింగ్ అసలు తెలిసేది కాదు, ఇప్పుడు ఎక్స్పర్ట్ అయిపోయాడు అసలు మా ఆయన. ఆనియన్స్ ఎలా తీసుకురావాలి, టమాటోస్ ఎలాంటి తీసుకురావాలి అన్ని తెలుస్తున్నాడు, అన్ని నేర్చుకున్నాడు. లైట్ గా కొంచెం పసుపు వేస్తున్నా, లైట్ గా కొంచెం సాల్ట్. అంటే వంకాయలు చేదు వస్తాయి కదా, అందుకని లైట్ గా, ఎక్కువ కాదు, ఊరికే లైట్ గా వేసి ఒకసారి మంచిగా అన్ని వంకాయలు ఇలా కలపాలి. ఈ వంకాయ హాఫ్ ఫ్రై అయిపోవాలా? అందంగా ఉన్నాయి, గ్లాసీగా. ఇప్పుడు దీనికి మనము మూత పెట్టేయాలి. మూత పెట్టేయాలి, సిమ్ లో కొంచెం మంచిగా వాడాలన్నమాట. I have a doubt. ఫస్ట్ వంకాయ ఎందుకు వేసావు పొయ్యి మీద? మసాలా ఎప్పుడు పెడతావు వంకాయలో? తొందర ఎందుకు? కాదు, వంకాయ కట్ చేసి, జనరల్ గా నాకు తెలిసిన ఐడియా, వంకాయ కట్ చేసి దాని లోపల మసాలా కూర్చి తర్వాత ఆయిల్ లో వేస్తారు కదా, మరి ఇదేంటి ఫస్ట్ వంకాయ వేసావు? మా అత్తగారి స్టైల్ అంత ఈజీ కాదు. నిజంగా నేను ఇదే క్వశ్చన్ ఆవిడ అడిగాను అనమాట. అయితే ఆవిడ ఏం చెప్పిందంటే, మా అత్తగారు ఫస్ట్ మనం వంకాయని కుక్ చేసేసిన తర్వాత ఆ తర్వాత మసాలాస్ ని కుక్ చేసిన, అందుకే ఇది సెపరేట్ రెసిపీ. మరి మీ మమ్మీ రెసిపీ అంటే కొంచెం స్పెషల్ ఉంటుంది కదా, సో అందుకని ఇది సపరేట్ ప్రాసెస్. దాని తర్వాత అన్ని కలపాలన్నమాట. అది ఎలా అనేది నేను చెప్తా, అది ఎలా అనేది నేను చెప్తా. ఇప్పుడు చూపించను, ఇప్పుడు చెప్పను, చూపిస్తా. మధ్య మధ్యలో వంకాయని తిప్పుతూ ఉండాలన్నమాట, సో దట్ ఈక్వల్ గా అన్ని సైడ్స్ మంచిగా ఫ్రై అవుతుంది. ఓకేనా? సో మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న గుత్తి వంకాయ కూర ఇది. మా అమ్మ చాలా బాగా వంట చేస్తుందండి. అసలు నాకు ఫస్ట్ ఎవరింట్లో భోజనం చేసేవాడిని కాదు, ఎవరింటికి వెళ్ళినా కూడా నాకు నచ్చేది కాదు. మా అమ్మ చేస్తేనే తినేవాడిని. తర్వాత మా అమ్మని మించిపోయి మా ఆవిడ చేసింది. ఈవెన్ మా అమ్మ కూడా మెచ్చుకుంటుంది, మేఘనా నువ్వు భలే చేస్తావు కొన్ని వంటలు అని చెప్పి. పర్టికులర్ గా మా ఆవిడ చేసిన చిన్న చేపల పులుసు గానీ, చిన్న చేపల ఎగురు గానీ మా అమ్మకి చాలా ఇష్టం. బట్ ఇప్పుడు ఫ్రైడ్ రైస్ నేను చేస్తే ఆవిడకి చాలా ఇష్టం. ఎప్పుడైనా ఏమైనా కావాలా ఆంటీ అని అడిగితే కొంచెం ఫ్రైడ్ రైస్ చేసుకుని రా అమ్మా అని అనేది అనమాట. ఒట్టి ఫ్రైడ్ రైస్ తినేది ఆంటీ, ఆవిడకి అంత ఇష్టం అనమాట ఫ్రైడ్ రైస్. సో ఫ్రైడ్ రైస్ చేసి తీసుకెళ్లేదాన్ని నేను. అండ్ నాకు ఆవిడతో కొన్ని మంచి మెమరీస్ ఉన్నాయి, నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరికంటే నాకు ఆవిడతోనే కొంచెం ఎఫినిటీ ఎక్కువ, ఆంటీతోనే. ఎందుకునంటే ఫస్ట్ నుంచి నేను ఇండస్ట్రీ తనతో ఫ్రెండ్స్ గా ఉన్నప్పటి నుంచి నాకు ఆవిడ తెలుసు అనమాట. వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ పరిచయం ఆంటీయే నాకు, ఇంద్ర తర్వాత. ఫస్ట్ పరిచయం నాతో ఉన్నా కూడా తర్వాత మా ఇంటికి వెళ్ళడం గానీ, మా ఇంట్లో కూర్చొని మా అంటే పక్క స్ట్రీట్స్ ఏ మావి పెళ్లి కాక ముందు. సో అంటే ఆవిడకి తెలీదు మా ఇద్దరు మధ్యలో లవ్ తెలీదా. మా డాడీకి డౌట్ వచ్చి అడిగారు అప్పుడు, బైక్ మీద వెళ్తున్నారు, వీళ్ళిద్దరు బైక్ మీద తిరుగుతున్నారు ఏంటంటే, చిచ్చి అదేం లేదండి, అమ్మాయి చాలా మంచి అమ్మాయి, అలాంటి అమ్మాయి బుట్లో పడేసింది. బట్ ఎస్, ఆంటీతో నేను బయటికి వెళ్ళి అన్నిటికంటే నేను ఒకటి బ్యూటిఫుల్ మెమరీ, మోస్ట్ కామెడీ మెమరీ నేను ఒకటి షేర్ చేసుకోవాలి. ఒకసారి ఫస్ట్ టైం నేను ఇంద్ర ఆంటీని సినిమాకి తీసుకెళ్దాం అనేసి అనుకున్నాం అనమాట. తీసుకెళ్దాం అని అంటే ఆ నలుగురు అనుకుంటా సినిమా, ఆ నలుగురు సినిమా. ఆ సినిమాకి వెళ్ళాము. వెళ్తే అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకునంటే ఆవిడ మధ్యలో కూర్చొని నన్ను
అప్పటికి మన లవర్స్, అప్పటికే మేము లవ్ చేసుకుంటున్నాము. నన్ను ఇటు ఆంటీ మధ్యలో మేమిద్దరం ఇటు అనమాట. నాకు అసలు నవ్వు ఆగలేదు అసలుకి. నేను అన్నాను, ఏంటి ఏమనుకుంటుంది మీ మమ్మీ నన్ను, ఏం చేస్తామమ్మా మనం, ఏం చేస్తాం థియేటర్ లో, వాట్ ఇస్ దిస్ ఇయర్, చిన్న పిల్లలగా అటు ఇటు కూర్చోబెట్టారు. అంటే సో ప్రొటెక్టివ్ షీ వాజ్ టువర్డ్స్ ఇంద్ర అనమాట. సో దోస్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ మెమరీస్. దాని తర్వాత మధ్యలో ఆవిడ బతుకున్నంత అన్నాళ్ళు ప్రతి పండక్కి, ప్రతి ఒక్క అకేషన్ కి, ఆంటీ పెళ్లికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నాకే ఫోన్ చేసి చీరల గురించి చెప్పేదన్నమాట. మేఘ్నా పలానా అకేషన్ ఉంది, ఏం చీర కొంటావు ఏంటి అనేసి. అండ్ ఆంటీ హ్యాండ్ బ్యాగ్ కావాలన్నా ఏం కావాలన్నా అన్ని నన్నే అడిగేవారు అనమాట. కాంపాక్ట్ వాడేది. సో ఆ కాంపాక్ట్ ఎప్పుడైనా పెళ్లిళ్ళకి వెళ్ళేటప్పుడు వేసుకుంటాను మేఘ్నా అంటే కాంపాక్ట్ కూడా తెచ్చిచ్చాను. సో నాకు ఇవన్నీ కూడా విత్ హర్ ఐ హ్యావ్ వెరీ గుడ్ మెమరీస్. నేను ఇంటికి వెళ్ళి నిజంగా ఏ కోడలైనా సరే అత్తగారి ఇంటికి వెళ్తే, అంటే మేము ఇక్కడ ఉంటాం, వాళ్ళు నిజాంపేటలో ఉంటారు. నిజాంపేటే కదా, నిజాంపేటలో ఉంటారనమాట ఆంటీ అంకుల్ వాళ్ళు. అప్పుడు అంకుల్ ఉంటున్నారు. అయితే ఎప్పుడు వెళ్ళినా నార్మల్ గా కోడలు వెళ్తే ఏం చేస్తారు, కోడలతో పని చేయిస్తారు కదా. కానీ మా అత్తగారు ఏ రోజు నాతో పని చేయించలేదు. ఎందుకు అబద్ధం చెప్పడము, ఏ రోజు నాతో పని చేయించలేదు. వేణి అని ఉంటుంది అనమాట, వేణితోనే అన్ని వండించేది. నేను వెళ్ళి దర్జాగా వెళ్ళేదాన్ని, టేబుల్ దగ్గర కూర్చుంటాను, తినేసేసి ప్లేట్ కూడా ఎత్తక్కర్లేదు మా అత్తగారింట్లో. ఇక్కడైతే అన్ని పనులు చేసుకోవాలి, వాళ్ళకి అయితే అసలు ఏం పని చేయించలేదు. సో నన్ను నాకు నిజంగా చెప్తున్నాను, నన్ను బాగా చూసుకుంది. అసలు ఆవిడ జనరల్ గా కూతురికే అసలు యాక్చువల్ ముద్దు పెట్టడం అనేది నాకు మాత్రమే దగ్గర తీసుకుని ముద్దు పెట్టడం అనేది. బట్ మా అమ్మ మాత్రం దగ్గర తీసుకుని నన్ను ప్రతిసారి వెళ్ళేటప్పుడు దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని బాయ్ చెప్పేది. నేను అంతే ఇదిగా ఆవిడని హగ్ చేసుకొని ముద్దు పెట్టుకొని బాయ్ చెప్పేదాన్ని. సో ఆవిడ్ని మాత్రమే నేను మిస్ అవుతూ ఉంటాను ఫ్యామిలీలో అందరికంటే కూడా. అంటే మిగతా వాళ్ళతో మాట్లాడకపోయినా నాకు పెద్ద ఫరక్ పడదు, ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను నిజం చెప్తున్నాను. కానీ ఆంటీని మాత్రం నేను అప్పుడప్పుడు తలుచుకొని నాకు కన్నీళ్ళు వస్తాయి. ఎందుకు అంటే ఆవిడ ఉన్నంత వరకు ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఆవిడతో ఆవిడకి మళ్ళీ మధ్యలో డిస్కషన్లు కూడా వచ్చేవి, గొడవలు వచ్చేవి, మాట్లాడుకునే వాళ్ళం కాదు అయినా సరే విత్ ఆల్ దోస్ థింగ్స్. సో ఈ రోజు ఈ కూర చేసినంత సేపు ఆవిడ నేను గుర్తు చేసుకుంటూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆంటీ చనిపోయిన తర్వాత మేము ఆంటీ వాళ్ళ హోమ్ టౌన్ కి వెళ్ళామన్నమాట, వాళ్ళ పుట్టింటికి. ఆవిడ కోరిక అనమాట, అక్కడే ఆవిడ్ని అంత్యక్రియలు అక్కడే చేయాలి, అంత్యక్రియలు లాస్ట్ రైట్స్ అని చెప్పేసి. సో మేమందరం ఇక్కడి నుంచి వెళ్ళాము. ఆ రోజు రాత్రి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ January 5th ఆంటీ చనిపోయారు. ఇమీడియట్ గా బాడీ తీసుకొని మేము విజయవాడకి వెళ్ళిపోయాము. విజయవాడ దాటి ఊళ్ళో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అనేది చెప్తా. నైట్ మేము అందరము అంటే నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తారు కదా కార్యక్రమాలన్నీ. ఆ రోజు నైట్ కూర్చొని ఉంటే చుట్టాలందరూ వచ్చారనమాట. వచ్చినప్పుడు వాళ్ళందరూ నా గురించి ఎంత గొప్పగా చెప్పారంటే, మీ అత్తగారు నీ గురించి ఇలా చెప్పేవారు, మీ అత్తగారు నీ గురించి ఇలా చెప్పేవారు, నా పెద్ద కోడలు నన్ను ఇలా చూసుకునేది, అలా చూసుకునేది, నాకు ఇది వండి పెట్టేది, అది వండి పెట్టేది అని అన్నప్పుడు అప్పటి వరకు నాకు తెలియలేదు. అంటే ఆవిడ నా గురించి ఎంత చెప్పేది బయట అని చెప్పి నాకు నిజంగానే తెలియలేదు. ఆ రోజు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే స్టార్టింగ్ లో ఉన్న డిఫరెన్సెస్ ఒక 5 years ఆవిడ నేను మాట్లాడుకోలేదు. అంటే ఆవిడ నన్ను యాక్సెప్ట్ చేయలేకపోయింది. అంటే నేను హాఫ్ గుజరాతీ, తెలుగు అండ్ మదర్ క్యారెక్టర్స్ వేస్తాను. సో ఆవిడ ఫిక్స్ అయిపోయింది అనమాట. ఆవిడకి తెలుసు నా ఏజ్ ఏంటి అని, బట్ స్టిల్ ఆవిడ ఫిక్స్ అయిపోయింది. అంటే జనం ఏమనుకుంటారు, ఆల్ దీస్ థింగ్స్. కానీ దాని తర్వాత ఆవిడ రియలైజ్ అవ్వటము, నన్ను బాగా ప్రేమించటము, నేనంటే బాగా ఇష్టపడటము. సో ఇవన్నీ నాకు చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. ఆ రోజు మమ్మీకి కార్యక్రమం జరిగేటప్పుడు కూడా అందరు వచ్చి, నా చుట్టాల్లో అందరు వచ్చి, నాని నువ్వేంటి కదరా బాగా చూసుకున్నావు అమ్మని, నువ్వు కోడలు తనకి నాకు ఇద్దరికి బాగా చూస్తున్నారంటే కదా మా లాస్ట్ అమ్మని బాగా చూస్తున్నారంటే కదా అని చెప్పి బాగా మెచ్చుకున్నారు. అది మాకు షాకింగ్ అనిపించింది. అంటే మా అమ్మ అందరికి చెప్పుకునేది అనమాట, చుట్టాలందరికీ నా పెద్ద కొడుకు చూసుకుంటున్నారని చెప్పడం అనేది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఆ రోజు. సో ఈ రోజు ఆంటీ అయితే ఈ రోజు మాతో లేరు. ఆల్మోస్ట్ ఆల్ మాకు ఇప్పుడు 4 years అయిపోయింది ఆంటీ లేక. కొన్నిసార్లు కూర్చుంటే నిజంగానే ఆవిడ లేదా అని అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దునే
ఫోన్లు చేసేది షూటింగ్కి వెళ్ళేటప్పుడు, ఏమ్మా ఎలా ఉన్నారు ఏంటి అనేది. ఎప్పుడైనా డాన్స్ ప్రోగ్రాములతో అప్పుడు చాలా లాగా ఉండేదాన్నేమో, డాన్స్ చేసేటప్పుడు ఈయనకి ఫోన్ చేసి తిట్టేది, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని ఇవన్నీ అనేదనమాట. సో ఇప్పుడు అవన్నీ అంటానికి ఆవిడ లేవు. ఆవిడ ఉన్నప్పుడు కనుమ రోజు అందరూ కలవాల్సిందే. అవన్నీ పోయాయి, ఆంటీ వెళ్ళిపోయారు, అన్ని వెళ్ళిపోయాయి. సో ఇవన్నీ గుర్తు చేసుకుంటా నేను ఆంటీ కోసం. హాఫ్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు ఈ వంకాయల్ని జాగ్రత్తగా. సో ఇప్పుడు వంకాయలు హాఫ్ ఫ్రై అయిపోయింది, మనం పక్కన పెట్టేసుకున్నాం కదా. ఈ మిగిలిన ఆయిల్ ని మనము వేస్ట్ చేయక్కర్లేదు. దీంట్లో మనం 4 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, దీంట్లో పచ్చిమిరపకాయలు కొంచెం హైలో పెట్టుకున్నాము, కొంచెం పసుపు, ఇప్పుడు దీన్ని కాసేపు ఫ్రై అవనిద్దాం, అంటే ఒక 5 to 7 minutes ఫ్రై అవనిద్దాం. ఓకేనా? We will meet after 5 minutes. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి, మనకి ఇంత ఫ్రై అయితే చాలు. ఇప్పుడు దీంట్లో మనము ఇది ఏదైతే మనము పౌడర్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా పొడిని, దాన్ని మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. కొంచెం హైలో పెట్టుకొని ఫ్రై చేద్దాము. కంటిన్యూస్ ఫ్రై చేయాలి, లేకపోతే మాడిపోతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఈ పౌడర్ కూడా వేసేస్తాను. క్వాంటిటీ పర్ఫెక్ట్ గానే వేసా, 2 cups కాబట్టి మొత్తం వేసేయచ్చు మీరు 1/2 కిలోకి. మీరు 1/2 కిలో వంకాయలు చేసుకునే పని అయితే 1 cup పుట్నాల పప్పు, పావు అంటే 1/2 చిప్పలో నుంచి పావు చిప్ప సరిపోతుంది మీకు కొబ్బరి. అన్ని 1/2 చేసుకోవాలి అంతే మీరు. దీన్ని మంచిగా ఫ్రై చేస్తున్నాము. దీంట్లోనే మనము కొంచెం కొత్తిమీర వేసుకుందాము, కరివేపాకు మొత్తం వేసేద్దాం. కొత్తిమీర కొంచెమే వేద్దాం, లాస్ట్ కొంచెం గార్నిషింగ్ కి మనము ఉంచుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఫ్రై. కొంచెం లైట్, ఇదిగో ఇప్పుడు చూడు డ్రై ఫ్రై అయిపోతుంది కదా, అంటే ఇంకా అయిపోయినట్టు అనమాట. చూడు కలర్ చేంజ్ అయిపోయింది. ఇందాక మనం వేసినప్పుడు లైట్ కలర్ లో ఉండింది, ఇప్పుడు ఫ్రై అవగా అవగా కొంచెం డార్క్ అయింది. దట్ మీన్స్ ఫ్రై అయిపోయింది అనేసి. ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత అప్పుడు వంకాయల్లో కూరాలి, అప్పుడు బాగుంటుంది. ఓకేనా? సో చల్లారింది అంటే నేను పట్టుకోగలను అనమాట, అంత చల్లారింది. సెకండ్ హ్యాండిల్ ఇట్. ఇప్పుడు ఈ వంకాయల్లో నీట్గా వీటిని కూరేయాలన్నమాట, జాగ్రత్తగా తెగకుండా. ఇలా కూరి ఇంక దీనికి మీరు థ్రెడ్ గిడ్ ఏం కట్టక్కర్లేదు, అవసరం లేదు అసలుకి. దీనికి కదలమన్నా కదలదు. ఇలాగా అన్ని వంకాయలు మీరు నింపేసుకోవాలి చక్కగా ఫుల్గా. కమ్మటి వాసన వస్తుందంటే కమ్మటి వాసన వస్తుంది. ఓపిక ఉండాలి కదా ఇవన్నీ చేయడానికి. అసలు వంట అంటేనే ఓపిక, చాలా పేషెన్స్ ఉంటుంది. వంటలో ఎంత ఓపిక చూపిస్తే గ్రేట్. నిజంగా ఎవరెవరైతే బాగా వంటలు చేసే వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అందరికి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి, అండ్ పర్టికులర్లీ ఆడవాళ్ళకి, వర్కింగ్ మామ్స్ పొద్దునే లేసి
పిల్లలకి బోర్ కొట్టకూడదని, మొగుడికి బోర్ కొట్టకూడదని రోజుకొక వంట చేసి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది మదర్స్, వర్కింగ్ విమెన్, అందరికీ కూడా నిజంగానే చాలా మనం అప్రిషియేట్ చేయాలి. నేను కూడా రోజు పొద్దున్నే వంట చేసి షూటింగ్ మా లొకేషన్ కూడా నేను తీసుకెళ్తాను. 5 o'clock లేస్తుంది, లేచి రెడీ అవుతుంది, పూజ చేసుకుంటుంది, తర్వాత వంట చేసేస్తుంది, నాకు క్యారేజ్ సెట్ చేసేస్తుంది, తన క్యారేజ్ తీసుకుని వెళ్ళిపోతుంది. జనరల్ గా ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇప్పుడు తన క్యారేజ్ లేదు, నా ఒక్కటే మా ఆయనకు మాత్రమే క్యారేజ్. అంతే. వంకాయలన్నిటికీ మసాలా నింపేశానండి. ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే ఆల్రెడీ ఇంకా ఇంత ఉంది. ఇదంతా మనం వేస్ట్ చెయ్యమన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీంట్లోనే కొంచెం ఆయిల్ వేస్తానన్నమాట. సో దాట్ ఇదంతా గుత్తొంకాయ ఆయిల్ లేకపోతే బాగోదు. దీన్ని మంచిగా ఫుల్ ఒకసారి కలిపేస్తే కాగిన తర్వాత వేయచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. ఏమీ అవ్వదు, ఆల్రెడీ ఇవన్నీ ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి నూనె మళ్ళీ వేడెక్కినప్పుడు అదే కాగిపోతుంది. సో ప్రాబ్లం ఏమీ లేదు, మీకు పచ్చి వాసన రాదు. ఓకే, సో ఇప్పుడు ఈ వంకాయలన్నిటినీ నీట్గా మనము ప్లేస్ అదే సాంగ్ ఉంది కదా, రుచి అనరామై మరిచి రోజు తిన్నా మరి కదా, ఇంకేదో ఉంది. కింగ్ అదే కాయగూరల్లో కింగ్ అంటే ఇదే వంకాయ అని. అవునా? అది సాంగ్ లో ఉంటుంది కదా. అవునా? కానీ వంకాయ మనం ఎలా చేసినా కూడా టేస్ట్ ఉంటుంది, ఎలాగైనా ఉండు. నేను జనరల్ గా అసలు వంకాయ తినేవాడినే కాదు. నాకు అసలు వంకాయ అంటే ఎంత ఇష్టం అంటే నాకు తెలుసు. 3 పూట్ల వంకాయ రకరకాలుగా వండి పెట్టినా తింటాను నేను. వంకాయని అస్సలు నేను బోర్ అవ్వను. సో ఇప్పుడు ఏమి చెయ్యొద్దు, నీట్గా కాసేపు మూత పెట్టేసేసి సిమ్లో పెడదాము. అది కొంచెము మంచిగా ఫ్రై అవుతుంది. అయిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఓకేనా? ఇదిగో ఇవన్నీ ఫ్రై అయిపోయి చూసావా? అంత ఇందాక పొడి పొడిగా ఉండింది కదా, ఇప్పుడు చూడు మొత్తము. ఇప్పుడు ఇది వంకాయ వేసుకొని ఆహాహాహా, రాత్రికి ఈరోజు నాకు ఇదే నా ఉపవాసం బ్రేక్ అయిన తర్వాత. ఓకేనా? సూపర్ ఉందా? సూపర్ ఉందా? ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుదాం. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు. సూపర్ ఉందండి. అసలు చూసానికి బాగుంది, అసలు తింటే ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. నేనైతే ఇలా తీసుకుని వేడిగా ఉంది, వేడిగా ఉంది, తినలేనప్పుడు. సో లేదు, నేను స్పూన్ తో ఎలాగైనా నీకు టేస్ట్ చేస్తాను, డోంట్ వరీ. అంత బాగుంది. బట్ నాకు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇది కలుపుకుని తింటే ఉంటుందండి. ఆహాహాహా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రొసీజర్ పెద్ద లాంగ్ అని మీరు అనుకోవద్దు, అనిపించదు మీకు. మాక్సిమం 20 minutes పడుతుంది. ప్రొసీజర్ మేము ఇలా చూపిస్తున్నాం కాబట్టి ఇలాబరేట్ గా చూపిస్తున్నాం అని అనుకోవద్దు. మీకు అందరికి క్లియర్ గా ఉండాలి కాబట్టి స్పూన్ తో తినండి. కాబట్టి అలా చూపిస్తున్నాను అనమాట. సో నాకు ఈ ఎపిసోడ్, నాకు ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం. నేను బాగా ఇష్టపడే రెసిపీస్ లో కొన్ని రెసిపీస్ ఉన్నాయి. సో ఇది ఇదికి సంబంధించింది అనమాట. మీరు కూడా
మా అత్తగారు నాకు నేర్పించిన గుత్తొంకాయ నేను మీకు నేర్పించాను కాబట్టి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్స్ బాక్స్ లో రాయండి. ఇంకా ఇటువంటి బ్యూటిఫుల్ ఎపిసోడ్స్, బ్యూటిఫుల్ మెమరీస్ మీతో షేర్ చేసుకుంటాము. ప్రతి డిష్ కి ఒక మెమరీ ఉంటుంది. సో ఆ మెమరీస్ ని మీతో కూడా షేర్ చేసుకుంటే మీరు నేను మా ఒక లైఫ్ లో ఒక పార్ట్ అయిపోవచ్చు. సో ఇవన్నీ చేయాలి అని అంటే మీరు నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. పక్కన బెల్ ఉంటుంది, బెల్ కొట్టండి, మీకు మిగతా నోటిఫికేషన్స్ వస్తాయి. ఫర్దర్ గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలాంటి గుత్తు వంకాయలే కాదు, ఇంకా రకరకాల వంటకాలు మీరు చూడొచ్చు, మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే వెయిట్ చేస్తూ ఉంటావా నేను ఎప్పుడు నీలి మేఘాలలో అని చెప్తే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడానికి. అది కూడా చెప్పకపోతే ఎలా, నేను చెప్పలేదు కదా. బట్ స్టిల్ అండి, ఇట్ ఈస్ మేమైతే మాకు నచ్చిన డిషెస్ అన్ని మీతో షేర్ చేసుకుంటున్నాము. మీకు ఎలా అనిపించాయి అనేది తప్పకుండా మాకు మెసేజ్ పెట్టండి. మేము చూస్తూనే ఉంటాం. కొన్నిటికి రిప్లై ఇవ్వడం కుదరట్లేదు, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు రిప్లై ఎవ్రీబడి. ఓకేనా? సో ఇంకా ఇలానే ఉంటే మా ఆయన దాంట్లో ఉన్న వంకాయలన్నీ తినేస్తారు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాము. టాటా బాయ్. తొలి కలల కవితలే మాట మాటలు ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. స్వామి కార్యం స్వకార్యం రెండు అవుతాయి అనమాట. ఒకటి మా స్వామి కోసం నేను కార్తీక మాసం చేస్తున్నాను, సో స్వామి కార్యం. స్వకార్యం ఏంటి, ఈ నెల రోజులు డైట్ చేయటం మూలాన ఒళ్ళు కూడా తగ్గచ్చు అనమాట.